మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే రవి సార్. నమస్తే విజయ్ సార్, 2-3 రోజులుగా తెలంగాణ అసెంబ్లీ మొత్తం అంతా వాడివేడిగా జరుగుతుంది సార్. ముఖ్యంగా కరెంటు షాకులే అన్ని చోట్ల ఉన్నట్టున్నాయని చెప్పి చాలామంది అంటున్నారు. అధికార పార్టీ శ్వేతపత్రాలతో ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు దానికి కౌంటర్ ఇస్తూ వెళుతూ ఉంది. ఈ ఎన్కౌంటర్ల మధ్యలో తెలంగాణను చీకటిమయంగా చేయకుండా ఉండటానికి గత ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసింది, అది అనివార్యమని చెప్పి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ సమర్థించుకుంటుంటే అధికార పార్టీ శ్వేతపత్రాలు దాంతోపాటు ముందుకు వెళ్తుంది సార్. ఇక మజ్లీస్ వర్సెస్ కాంగ్రెస్ ఎపిసోడ్ అయితే కొత్తగా మనకు కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తున్నారేమో అన్నట్టుగా ఉంది సార్. ఏంటి సార్ ఈ కరెంట్ షాకులు ఏంటి? ఈ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ కామెంట్స్ ఏంటి? ఇవి వ్యాలిడేనా ఇన్వాలిడే సార్? శ్వేతపత్రాలు ప్రకటిస్తామని ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు. అంతేకాకుండా అప్పులు, ఆర్థిక పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, మీరు ఈ విద్యుత్ శక్తి మీద కంటే ముందు ఆర్థిక పరిస్థితి మీద కూడా శ్వేతపత్రం ప్రకటించారు కదా. అవును సార్. ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క అనుకుంటా ఆయన ముందు ప్రకటించారు. దాని మీద హరీష్ రావు అప్పుడు మాజీ ఆర్థిక మంత్రిగా ఆయన జవాబు, అది వాడివేడిగా జరిగింది. రెండో రోజేమో ఎలక్ట్రిసిటీ దీని మీద ప్రకటించారు. దీని మీద అప్పటి విద్యుత్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సుదీర్ఘంగా జవాబు, మళ్ళీ చివరిలో కేటీఆర్ వీళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు మేము 24 గంటలు కరెంట్ ఇచ్చాము, తెలంగాణ వస్తే చీకటి అవుతుందన్నారు, కానీ మేము వెలుగులు నింపాము, ఇదంతా ప్రభుత్వం చెప్పిన మాట. కానీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో రేవంత్ రెడ్డి వీళ్ళంటి వాళ్ళు ధ్వజమెత్తారు. లేదు, వీళ్ళు 24 గంటల కరెంట్ ఇవ్వలేదు, మేము నిరూపిస్తాము. రెండోది, విపరీతంగా అప్పులు తెచ్చారు, ఇదంతా అప్పులతో నష్టాలతో తప్ప ఇక్కడ నిజంగా ఏమి ఉత్పత్తి పెంచలేదన్నది వాళ్ళు చేసిన దాడి. వీళ్ళ కమిట్మెంట్స్ కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినది కూడా ఒకటి ఇప్పుడు ఉంది. సో మీ వాగ్దానాలు మీరు ఏ మేరకు అమలు చేశారు, ఎప్పుడు చేస్తారు? 10 రోజులైనా ఇంకా చేయలేదని బీఆర్ఎస్ తీవ్రంగా ప్రశ్నిస్తున్న ఒక సమయం. ఇలాంటప్పుడు మేము వాగ్దానాలు అమలు చేయగలమా చేయలేమా అనడానికి ముందు ఉన్న పరిస్థితి మాకు తెలియాలి కదా. కాబట్టి మేము శ్వేతపత్రాలు ఇస్తాము. అందులో ముఖ్యంగా ప్రాజెక్టులు, కరెంటు, ఫైనాన్సెస్, ఈ మూడింటి మీద ఇస్తామన్నారు. ఇది 2 ఇచ్చారు. నిజానికి మూడోది ఇవ్వకుండా నిన్న శాసనసభ వాయిదా పడింది, అయితే అది కూడా ఇస్తే ఇంకొక రౌండ్ అయిపోయేది. ఇక్కడ ఇలా విద్యుత్ శక్తి తీసుకుంటే కరెంట్ ఇచ్చిన మాట చాలా నిజమే, అందులో పెద్ద అభ్యంతరం ఏం లేదు. కానీ ఎన్ని గంటలు ఇచ్చారనే దాని మీద కూడా శ్వేతపత్రంలో కొంచెం తిక్కమక్క ఉంది. 6 గంటలే ఇచ్చారు, అంతకుముందు 6 గంటలు ఉంటే మేము పెంచి 24 గంటలు అంటే 24 గంటలు కాదు, కానీ శ్వేతపత్రంలో చెప్పిన ప్రకారం 19.1 గంట యావరేజ్ సగటున ఇచ్చినట్టుగా అది చెప్తూ ఉందని జగదీష్ రెడ్డి చూపించాడు. కానీ మంత్రులు మాట్లాడుతున్నప్పుడేమో అసలు మీరు ఇచ్చింది 12 గంటలు లేదా 6 గంటలు. చాలాసార్లు సబ్స్టేషన్ల దగ్గర దీని మీద ఆందోళన కూడా జరిగాయి. ఇవన్నీ అవి నిజం కాదని వాళ్ళు అంటారు, అదొక అంశం. ఇంకా డబ్బుల లెక్కకు వస్తే ముందు కూడా చెప్పారు 81,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది విద్యుత్ రంగం. ఇది కాకుండా ఆ సరఫరా చేసే డిస్కంలకు 30,000 కోట్లు నష్టాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ ఉత్పత్తికి సంబంధించి స్టార్ట్ చేసిన వాటికి కూడా బకాయిలు పేరుకుపోయినాయి, ఒక 28,000 కోట్లు అవి సరఫరా సంస్థలకు. వీళ్ళు మళ్ళీ అక్కడ ఉత్పత్తిదారులకు ఇవ్వాల్సినవి ఒకటి 30,000 కోట్లు, ఒకటి 28,000 కోట్లు. ప్రభుత్వానికి సరఫరా చేసిన దాంట్లో ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బకాయిలే 24,000 కోట్లు ఉన్నాయి ఈ సంస్థలకు. ఓ 14,000 కోట్లు ఒక్క ఇరిగేషన్ శాఖ నుంచే రావాల్సి ఉన్నాయి. సో ఈ ఫిగర్స్, ఈ లెక్కలన్నీ కూడా చాలా ఆందోళనకరంగా కనిపిస్తాయి కదా. ఇవి కాకుండా ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి ఎక్కువ రేటుకు మాట్లాడుకొని పూర్తిగా తెచ్చుకున్నది కూడా లేదు, దానివల్ల నష్టపోయాము. ఆ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు, భద్రాద్రి ఇంతకుముందు అది ఎంతో కాలానికి పూర్తి అవ్వలేదు. యాదాద్రి అనేది బిహెచ్ఈఎల్ ఇదే టెండర్ వేస్తే కూడా దాన్ని సరిగ్గా చేయకుండా అవకతవకలకు పాల్పడ్డారు. ఇవన్నీ ఆరోపణలు. కాబట్టి వీటన్నిటిలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. వీటికి కారణాలు ఎవరు ఒత్తిడి చేశారు సార్, ఈ లెక్కలు తేల్చకుండా ఎందుకు ఇచ్చుకుంటూ పోయారు, ఇవన్నీ కూడా అక్కడ ప్రశ్నలు వచ్చాయి అన్నమాట. కరెంటే లేనప్పుడు మేము ఏదో ఒకటి చేసి ఇవ్వాలి కాబట్టి మేము ఇచ్చాము.
అప్పులే మీరు చూపిస్తున్నారు కాబట్టి, కానీ మేము ఆస్తులు అపారంగా పెంచాము, అప్పుడున్న పవర్ స్టేషన్స్కి మేము ఇన్ని పెంచాము, విద్యుత్ సబ్ స్టేషన్లు అంతకుముందు ఇన్ని ఉంటే మేము ఇన్ని పెంచాము, లో టెన్షన్ లైన్లు హై టెన్షన్ లైన్లు ఇన్ని మేము పెంచాము, అది కాకుండా ఆస్తులు కల్పించాము, 1,20,000 కోట్ల ఆస్తులు మేము కల్పించాము, వాటిని గురించి కూడా మీరు చెప్పాలి కదా అన్నది జగదీష్ రెడ్డి కానీ ఇంకొకరు కానీ చేసే ఎదురుతాడు. ఇంకా దీంట్లో ఈ లెక్కలన్నీ ఒకటే విధంగా లేవు అని నిరూపించే ప్రయత్నం కొన్ని కేటీఆర్ కూడా చేసినట్టున్నారు సార్. ఇవన్నీ అసలు కథ. ఇంకా ఉపకథ ఏమంటే ఇందులో జగదీష్ రెడ్డి కూడా వాటా ఉంది, 10,000 కోట్లు ఆయన తిన్నాడని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎదురుదాడి ఆయన ఆరోపణలు చేయటం. సో ఈ క్రమంలో మీరు వెంటనే దర్యాప్తు జరిపించండి. ఎవరితో మీరు ఎంత తొందరగా మీరు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి తేలిస్తే నేను శిక్ష అనుభవిస్తా, లేకపోతే మీరు అనుభవించాలి అని ఆయన ఒక సవాల్ చేశారు. సో ఆ సమయంలో ముఖ్యమంత్రి న్యాయ విచారణ జరిపిస్తాము, 1 కొనుగోళ్ళు, 2 ఈ నిర్మాణాలు, 3వది ఇందుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు వీటి మీద అని ఒక న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించేశారు. సో ఇంకా విచారణ కమిటీ ఎప్పుడు వేస్తారు, అది ఏం నివేదిక ఇస్తుందో మనం చూడాలి. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అంతకుముందు శాసన మండలిలో కూడా దాదాపు ఇదే టెక్నిక్ ఆయన ఫాలో అయ్యారు, ఇదే పద్ధతి. అంటే కవిత ఎమ్మెల్సీ ఆమె మేడిగడ్డ కుంగిపోవడం, దాని మీద మీరు విచారణ జరిపించండి, ఊరికినే ఇష్టానుసారం ఆరోపణలు చేయటం కాదు అని అన్నప్పుడు, అంటే ఆయన ప్రతి ఎమ్మెల్యేను ప్రతి ఎమ్మెల్సీని తీసిపోయి అక్కడ చూపిస్తానన్నాడు. అలా చూపించడానికి అదేమన్నా తీర్థయాత్రనా, అదేమన్నా పిక్నికా, టూరిస్ట్ స్పాటా? కాబట్టి మీరు ముందు విచారణ జరిపించానంటే నేను స్వాగతిస్తున్నాను, కవిత గారు ముందుకు వచ్చారు కాబట్టి నేను విచారణ, అంటే ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి అడిగాడు కాబట్టి అక్కడేమో కవిత అడిగింది కాబట్టి అనే పేరుతో మొత్తానికి రేవంత్ రెడ్డి ఒక పూర్తి స్థాయిలో ఈ 2 వ్యవహారాల మీద దర్యాప్తు జరిపిస్తానని ప్రకటించడం ఇంకా దీనికి హైలైట్ కింద మనం చెప్పాల్సి ఉంటుంది. ఎవరిని పెడతారు, వాళ్ళు ఎప్పుడు ఇస్తారు అనేది వేరే విషయం. కానీ అక్కడ నష్టాలు లేవు లేకపోతే అప్పులు లేవని చెప్పగలిగిన పరిస్థితి ఏం లేదు. కానీ అవి జస్టిఫైడా, అవి తేవడానికి తగిన కారణం ఉందా లేదా, తెచ్చినవి సద్వినియోగం అయ్యాయా లేదా, 3వది టెండర్లే లేకుండా కొనుగోలు చేశారు, ఆ కాంట్రాక్ట్లు ఇచ్చారు అన్నవి నిజమా కాదా, ఇలాంటివి తేలాల్సి ఉంటుంది. సార్ ఇదంతా ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ వర్సెస్ మజ్లీస్ అనేటువంటిది ఇప్పుడు సరికొత్తమైనటువంటి ఆసక్తిని రేకెత్తిస్తుంది సార్. అసలు యాక్చువల్గా సీనియర్లు ఉన్నప్పటికీ కూడా ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీని చేయటమే ఒక ఊహించని పరిణామ క్రమంలో ఈ మైత్రి కొనసాగుతుందని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ 2 రోజులు బట్టి సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అక్బరుద్దీన్ ఓవైసీ, ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ వర్సెస్ మజ్లీస్, ఈ ఎపిసోడ్ని ఏ విధంగా చూడాలి సార్? అంటే తప్పకుండా రాజకీయంగా వాళ్ళు కాంగ్రెస్తో రావట్లేదు అనేది అర్థమవుతుంది. పైగా కేటీఆర్ ఫస్ట్ డేనే చెప్పారు కదా, ప్రతిపక్షంలో మేము 39, వాళ్ళు 8, వీళ్ళు 7, వాళ్ళు 8 ఉన్నారు అని. సార్ ఎలా వీళ్ళందరినీ కలుపుతారు, అసలు మీరు బీజేపీ వేరు, బీజేపీ మజ్లిస్ వేరు అని అంటే నాలాంటి వాళ్ళు కామెంట్ చేస్తే ప్రతిపక్షం అన్న అర్థంలో చెప్పారు, కానీ మేమంతా ఒకటి అన్న అర్థంలో కేటీఆర్ చెప్పలేదని వాళ్ళు సమర్థించుకున్నారు. కానీ నిన్న ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ఎదురుదాడి తీవ్రత అదంతా చూస్తే దాంట్లో రాజకీయ ఉద్దేశాలు కూడా మనకు బాగానే స్పష్టంగా కనిపిస్తాయి. దానికి మళ్ళీ కారణం ఏమంటే సార్ బకాయిలు చాలా ఉన్నాయి. ఎందుకు మీరు ఇంత బకాయిలు 20,000 కోట్లు పడ్డారు అంటే ప్రభుత్వ శాఖలు, తర్వాత సిద్దిపేట, గజ్వేలు, హైదరాబాద్ ఓల్డ్ సిటీ, ఈ 3 చోట్ల బిల్లులు చెల్లించకపోవడం అన్నది పెద్ద బెడదగా ఉంది. ఈ బకాయిల్లో ఎక్కువ భాగం అక్కడే ఉన్నాయి అని రేవంత్ రెడ్డి ఆరోపించారు ముఖ్యమంత్రి దాని సమాధానంలో. దాన్నే ఆయన ఎదుర్కొంటాడు. అంటే అది ముస్లిం ఏరియా, ముసల్మాన్ల మీద మీరు అంటున్నారు, ప్రతి వాళ్ళు కూడా ఇదే చెప్తుంటారు అని గత సభలో కేసీఆర్ ప్రభుత్వం ఉండగా వాళ్ళు ఇది నిజం కాదు, వాళ్ళు బిల్లులు చెల్లించరు అనేది నిజం కాదని వాళ్ళు అధికారిక నివేదిక ఇచ్చారు. మీరు ఈ సభను గౌరవించే వాళ్ళైతే ఆ నివేదిక ప్రకారం మీరు మాట్లాడండి. ఇప్పుడు మీరు జనరల్గా మా మీద ఒక ఇదేస్తున్నారు అనేది, అంటే అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎదురుదాడి చేయండి. మీకు వ్యతిరేకంగా రకరకాల పనులు చేసి ఆ కేసీఆర్ను మీరు కేసీఆర్ అని అనడు రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని అంటాడు, అదే ఆయన పెట్టుకున్న సూత్రం.
సో ఆయన మీరు బలపరుస్తూ ఉన్నారో అది మీ ఇష్టం. మళ్ళీ అందరం ఎవరు ఏ పార్టీని బలపరుస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ మేమైతే జరిగినది చెప్తున్నాము. మేము అజారుద్దీన్ పెడితే పెద్ద గొప్ప దేశానికి తలమానికమైన క్రీడాకారుడు, ముసల్మాన్ అయినా కానీ ఆయన ఓడించడానికి మీరు అభ్యర్థిని పెట్టారు. మా షబీర్ అలీని ఓడించడానికి మీరు అభ్యర్థిని పెట్టారు అని అంటే ఏంటిది? మళ్ళీ అంటే ఇది ఒకదాని నుంచి ఒకదానికి దాడికి దారి తీయటం అంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఎక్కడైనా అభ్యర్థులను పెట్టుకోవచ్చు కదా సార్. మీరు మా మీద పెట్టలేదా, మేము ముస్లింల మీద మీరు వేరే ముస్లింలను పెట్టలేదా అని. మొత్తం మీద ఇది చాలా తీవ్ర స్థాయిలో ఉధృతంగా జరగడాన్ని బట్టి చూస్తే తప్పకుండా మజ్లిస్ పార్టీ ఇప్పట్లో అయితే కాంగ్రెస్ పార్టీకి స్నేహపక్షంగా ఉండకపోవచ్చు. కొంత ఒత్తిడి పెట్టి ఒక విధంగా బీఆర్ఎస్ను మించి కూడా కొంత మాట్లాడటం, మీరు అటు ఇటు మారుతుంటారు కానీ మేము ఇక్కడే ఉంటాం, మా స్థానాలు బాగే ఉంటాయి, మేము మటుకు ప్రజల కోసం మాట్లాడతాం అని ఈ పద్ధతిలో ఆయన చెప్పారు. కానీ దాంట్లో తప్పకుండా పొలిటికల్ ఓవర్ టోన్స్ కనబడ్డాయి. ఓకే సార్. రాజకీయంగా వీళ్ళు ఒకటి అవ్వలేదు. మజ్లిస్ స్టిల్ విత్ బీఆర్ఎస్తో కలిసి దాడిని పెంచడానికి అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన తీరు ఉందని. లెక్కల్లో తేడాలు అవి ఆయన కూడా కొన్ని చెప్పారు. ఎలాగ ఇప్పుడు ఇంకా అవన్నీ వెనక్కిపోతాయి కదా. న్యాయ విచారణ అనేది ముఖ్యమైనప్పుడు ఇంకా ఆ విచారణ ఎప్పుడు వస్తుందో ఏమో. కానీ వీటన్నిటిలో ఒక ప్రధానమైన ఆరోపణ బీఆర్ఎస్ వాళ్ళు చేసేది అనుకునేది ఏంటంటే, మీరు చేసిన వాగ్దానాలు మీరు అమలు జరపలేము అని చెప్పకుండా మీరు పరిస్థితి బాగాలేదు అని ఒక ముసుగు కోసం ఈ శ్వేతపత్రాలు బయటపెట్టి ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము చేయలేకపోయామని ఒక అడుగు వెనక్కి వేయడానికి ఇవన్నీ మీరు సమర్పిస్తున్నారని వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. సో ఇంకా దీంట్లో ఎవరెవరు రాజకీయ అభిప్రాయాలను బట్టి వాళ్ళు నిర్ధారణకు రావాల్సిందే. కానీ కొంచెము ఇద్దరి మధ్యలో కూడా రాజకీయ వైరం చాలా తీవ్రంగానే ఉంది. వైరం కానీ పరస్పర ఘర్షణ కానీ మొదటి సభలో 10 రోజుల్లోనే ఈ స్థాయిలో ఒకరి మీద ఒకరు విరుచుకుపడ్డము, మంత్రులందరూ కూడా ఒకసారి రావటము, అట్నుంచి కూడా సమాన స్థాయిలో రావడం, స్పీకర్ కూడా కొంచెం ఇరకాటమైన పరిస్థితి. వాస్తవంగా అక్కడికి ఆయనకు మొదటిసారి కదా ఆయన జాగ్రత్తలు ఆయన తీసుకుంటున్నా. స్పీకర్ కూడా ఒక దశలో కేటీఆర్ చెప్తున్నారు, మీరు కాంగ్రెస్ ఇంకేం యూఆర్ నో మోర్ ఏ కాంగ్రెస్ మ్యాన్, మీరు అందరి ప్రయోజనాలు అవి ఇవి కాపాడాలని. ఇంకోటి కుటుంబం, ఇప్పుడు అది కూడా వాళ్ళ పత్రికలో బీఆర్ఎస్ అనధికార పత్రికలో రేవంత్ రెడ్డి తమ్ముడికి ఎస్కార్ట్ ఇచ్చారు, అన్నకు గన్మ్యాన్ ఇచ్చారు, అది ఇదని ఫోటోలు పెట్టారు. మమ్మల్ని కుటుంబ పాలన అంటారు, కానీ మీరు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ అధికార లాంఛనాలు సమకూరుస్తున్నారని. కాబట్టి బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలోనే దాడి చేయబోతుందని మనకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గం కూడా మేమేం వెనక్కు తగ్గాము, మీరు సరిగ్గా చేయలేదు, మీరు గొప్పలు చెప్పుకున్నారు కానీ తప్పులు చేశారు అని ఎస్టాబ్లిష్ చేయడం ఆయన ఒక విధానంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్యలో బీజేపీ మీద పెద్దగా ఫోకస్ లేదు, మజ్లిస్ మీద ఉంది ఇందాక మీరు అన్నట్టుగా. ఇంకా నెక్స్ట్ టైం హౌస్ మీట్ అయినప్పుడు ఏం జరుగుతుందో మనం చూడాలి. బట్ రేవంత్ ముందు నుంచి చెప్పాడు, నేను తప్పులు ఉంటే మటుకు నేను తప్పకుండా విచారిస్తాను అన్నట్టుగా. అయితే ఇవన్నీ ప్రజలు ఎంత మేరకు ఒప్పుకుంటారు, ఓట్ల శాతంలో తేడా కొంచెం 2% లోపే. కాబట్టి కొత్తగా తెలంగాణ వచ్చింది, చాలా చేస్తున్నారు, బాగా అభివృద్ధి చేశారు అనే అభిప్రాయంతో 2 సార్లు ఆయన ఎన్నుకున్నారు. కానీ ఏం చేయలేదు, అవన్నీ అబద్ధం, అవన్నీ విధ్వంసం, అవన్నీ అప్పుల్లో ముంచేయడం, మనం వెనకబడే ఉన్నాం అని చెప్పే ఇది జీర్ణం చేసుకోగలుగుతారా లేదా అనేది ఒక ప్రశ్న. రెండోది, దీని నుంచి బయటపడడానికి వీళ్ళ దగ్గర ఉన్న మార్గాలు ఏంటి, వీళ్ళు చెప్పే ప్రత్యామ్నాయాలు, వాటి మీద ఫోకస్ చాలా అవసరం కదా. ఎలాగో ఓడిపోయారు, మళ్ళీ రేపు లోక్సభ ఎన్నికల వరకు ఇది ఇలాగే నడుస్తూ ఉంటుంది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కానీ ఈ రాష్ట్రంలో ఒక స్థిరమైన రాజకీయ వాతావరణం అనేది ఎలా నడుస్తాయి, ఎవరెవరి పాత్ర ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఆ లోపల మటుకు ఒకరినొకరు తిట్టుకోవడం అనేది తప్పనిసరిగా తీవ్ర స్థాయిలోనే జరిగేట్టు కనిపిస్తుంది. దానికి పెద్ద సమయం పట్టలేదు ఇక్కడ. అది ఓకే సార్, మనకు ఆశ్చర్యం కలిగించి ఎంత పైగా 3 పార్టీలు ఉన్నాడు, ఒక ఆయన 4 పార్టీలు ప్లస్ ఒక పార్టీ ఒక్కరైనా కూరని సాంబశివరావు కూడా ఉన్నాడు. కాబట్టి సిపిఐ తరఫున సభలో అన్ని రకాల శబ్దాలు మనకు వినిపిస్తున్నాయి. తీవ్ర స్థాయిలోనే వేడి ఎక్కువగా లేదు ఒకరి మీద ఒకరికి.
సార్ దానికి పత్రాలు ఇతర అంశాలు కూడా తోడవుతున్నాయి. చూడాలి ఇంకా మనం. కానీ నాకు ఒకటి అనిపించేది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఓటమి దాని నుంచి వాళ్ళ పాఠాలు వాళ్ళు నేర్చుకోవడం, కొంత ఆత్మవిమర్శ చేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడాలి. కాంగ్రెస్ ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సహచరులు దాని మీద జరగాల్సినంత కసరత్తు, హోంవర్క్, విశ్లేషణ పూర్తిగా జరిగి ప్రజలకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పగలిగితే, నిర్ధారణలు, కంక్లూషన్స్, ఇది ఇలా ఉంది, మేము ఇలా మారుస్తున్నాం, గతంలో ఇది అనే ఒక పూర్తి స్పష్టత ఇవ్వగలిగితే ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు అప్పుల సమస్యలో కొంచెం పరస్పర విరుద్ధమైనవి ఉన్నాయని దాదాపు అన్ని పార్టీల వాళ్ళు చెప్పారు ఆ రోజు. ఒకచోట అంటే మీరు కాగ్ను అనుసరించారా, బడ్జెట్ లెక్కలు అనుసరించారా, రిజర్వ్ బ్యాంక్ లెక్కలు అనుసరించారా అని ఒక ప్రశ్న వేశారు. సార్ నిన్న ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా 24 గంటలు ఇచ్చారని మేము ఎక్కడ చెప్పలేదు అనేది వీళ్ళు టెక్నికల్గా దాన్ని పట్టుకున్నారు. అది 24 గంటలు ఇచ్చారని చెప్పలేదు, కానీ 20 గంటలు దాదాపు 19.1 గంట, 1 గంట ఇచ్చారనేది అయితే అందులో ఉంది సార్. ఇంకోటి 10,000 కోట్లు తిన్నారని మీరు అంటున్నారు అనుకోండి, మీరు అందులో అలాంటిది ఏం రాయలేదు కదా. అవును సార్. 10,000 కోట్లు చాలా పెద్ద మొత్తం కదా. ఫలానా వాటిలో అవకతవకలు జరిగాయి సూచనగా అన్నా కూడా. కాబట్టి ఈ శ్వేతపత్రాలు అనేవి ఎప్పుడు ప్రజలకు సంపూర్ణ సమాచారం ఇవ్వడానికి ఎక్కువ ఉద్దేశపడతాయి. ఓకే సార్. అందుకని రేపు ఇరిగేషన్ మీద తయారు చేసేది మరింత వీటన్నిటికంటే కూడా అది మరింత కీలకం అవుతుంది. ఇవంటే ఏదో కరెంట్ ఇచ్చాము, అప్పులు తెచ్చాము, కొత్త రాష్ట్రం అని. కానీ ఇరిగేషను, కాళేశ్వరం అస్సలు మోసం, అసలు ఏటీఎంగా వాడుకున్నారు, ఇవన్నీ ఉన్నప్పుడు కాళేశ్వరం లెక్కల మీద కూడా జరిగింది, మొన్నే జరిగింది. అది హరీష్కు, రేవంత్కి అందులో ఎంత 1,00,000 కోట్లు, 96 కోట్ల, 1,00,000 కోట్ల, 70 కోట్ల, 70,000 కోట్ల అన్న పద్ధతిలో ఇరిగేషన్ మీద అయినా ఇంకొంచెం ఇలాంటి భిన్నమైన వ్యాఖ్యానాలకు అవకాశం లేకుండా తగిన కసరత్తు చేసి ఇవ్వాలి. మూడవది నిజమైన అప్పులేవి తప్పులేవి అనేది వేరు. నిప్పులు రాజేసుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. అప్పులు ఎంతో కొంత తెచ్చుకోవడం, అప్పులు మోదీ సర్కారు వచ్చాక 1,50,00,000 కోట్ల అప్పు ఉంది. పెద్ద పెద్ద దేశాలకు కూడా అప్పులు ఉన్నాయి. కానీ అప్పు అనేది ఉపయోగకర అప్పు అవునా కాదా, దుర్వినియోగం ఏమైనా అయిందా, ఈ విషయాల మీద ఫోకస్ చేయాలి. కానీ కేవలం అప్పు అంటే మరి అప్పుల సమస్య ఒకటే తేలదు ఇక్కడ, సద్వినియోగం అయిందా లేదా చాలా ముఖ్యం. అండ్ ఫైనల్గా ఎలక్ట్రిసిటీ విషయంలో ఇంకోటి సామాన్యులను కూడా ఆకట్టుకుంది ఒకటి సార్. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఎందుకు చేశారు అంటే ఇదే తొందరపాటు నిర్ణయం అన్న ఆరోపణ కాంగ్రెస్ పక్షం చేయడం. మేము మాత్రమే కాదు, ఆ సమయంలో చాలామంది చేశారు. 2017 లోపు పూర్తయ్యే వాటన్నిటిని సబ్ క్రిటికల్ టెక్నాలజీతో చేసుకోవచ్చు అని కేంద్రం అనుమతించింది కాబట్టే మేము చేశాము, ఇదేం తప్పు కాదు అని వాళ్ళు చెప్పుకున్నారు. ఇలాంటి వాటిలో కొన్నిటికి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్.